ఎంచగలమో అంతే శోధనను మన జీవితాలలో అలౌ చేస్తారు, అనుమతిస్తాడు. అనుమతించిన తరువాత ఆ పరీక్షలో మనం నెక్కగలిగితే దేవుడు శోధించువాడు కాదు, కానీ దేవుడు పరీక్ష పెట్టువాడు. దేవుడు ఎన్నటికీ ఎవరిని శోధింపడు. శోధకుడు ఒకడే, శోధకుడు సాతాను. కానీ దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షించినటువంటి దేవుడు ఆ పరీక్షలో నెగ్గిన వారికి ఆయనకు తెలుసు, ఆయన సర్వజ్ఞుడైన దేవుడు అయినప్పటికీ నీకున్నటువంటి నీ చాయిస్, నీకున్నటువంటి నీ స్వచిత్తమును ఆయన పరీక్షకు గురి చేస్తాడు. పరీక్షకు లోను చేసినప్పుడు, పరీక్షకు నిన్ను ముందుకు తీసుకొని వెళ్ళినప్పుడు నీలో పరిపక్వత వస్తుంది. మన దేశంలో ఎందుకు పరీక్షలు పెడతారు, 10వ తరగతి పరీక్ష ఎందుకు పెడతారు అని అంటే, పరీక్ష వ్రాసినప్పుడు సాతాను ఈ దేన్నైతే ఒక శోధనగా మన జీవితంలోకి తీసుకొస్తుందో దాన్నే, అదే శోధనను ఆయన ఒక పరీక్ష రూపంలో మన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు 10th క్లాస్ అబ్బాయి పరీక్ష రాసి పాస్ అయ్యి గర్వంగా బయటకు వచ్చి జూనియర్ కాలేజ్కి ఎలా వెళ్తాడో, అలాగే మనం ఒక్కొక్క శోధనను జయిస్తూ, ఒక్కొక్క శోధనను మరి వెనక వేసుకుంటూ ముందుకెళ్తూ ఒక కాలేబులాగా, ఒక యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబులాగా, నూని కుమారుడైనటువంటి మన యెహోషువ లాగా మనము ఉత్తీర్ణులం అవుతాం. అలా ఉత్తీర్ణులవటం కోసం, అలా పాస్ అవ్వటం కోసం, పరిపక్వతలోనికి వెళ్ళటం కోసం మనం నేర్చుకోవలసినటువంటి విషయాలను నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు మనకు మాదిరిగా ఉన్నటువంటి మన ప్రభువు గుర్తుకొస్తాడు. మన ప్రభువు అన్ని విషయాలలో నీలాగా నాలాగా శోధింపబడినప్పటికీ ఆయన ఏ విధంగా జయం సాధించాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు అంటే ఈ యేసు అనేటటువంటి నరుడు, ఈ యేసు అనేటటువంటి దేవుడు, ఈ యేసు అన్నటువంటి నరుడు మరియు దేవుడు అయినటువంటి యూనిక్ పర్సన్, ఇలాంటి వాడు ఇంకొకడు లేడు అని చెప్పేటటువంటి ఈ వ్యక్తి